ఆడబిడ్డ నిధి సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తానన్న దాని గురించి కనీసం అసలు మెన్షన్ కూడా చేయలేదు. అసలు ఈ సంవత్సరం కాకుండా నెక్స్ట్ ఇయర్ నుంచి అయినా ఇస్తామని కానీ దాని గురించి ఎక్కడ కూడా ప్రస్తావన చేయలేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే దానికి చాలా వాల్యూ ఇచ్చినారు. అంటే ఇంచుమించుగా 18,500 రూపాయలు సంవత్సరానికి ఇవ్వడం కానీ, వారికి ఉన్నటువంటి డ్వాక్రా లోన్స్ని క్యాన్సిల్ చేయడం కానీ, వీటన్నింటినీ కూడా అనేక పథకాలు మహిళల కోసం చేపడితే ఈరోజు కనీసం దాని గురించి ఊసి కూడా లేదు. సో ఇలా మిగిలినటువంటి పథకాలలో కూడా చాలా విపరీతమైనటువంటి కోతలు కూడా విధించినారు. సరే, నేను దాని గురించి ప్రస్తావనకు పోవట్లా. నేను ప్రధానంగా ఏం చెప్తానంటే, మొన్నటి ఎలక్షన్స్లో అంటే వీరు 1 సంవత్సరం క్రితం ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు ప్రధానంగా ఎంప్లాయీస్ని అన్ఎంప్లాయీస్ని బాగా క్యాష్ చేసుకున్నారు. వారికి చెప్పినటువంటి అబద్ధాలు మోసాలు ఈరోజు అన్నీ కూడా ఎక్కడ కూడా ఒక్కటి కూడా అమలు పరిచే విధంగా వీళ్ళు ఎక్కడ కూడా కనిపించట్లా. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు 2019లో ఫస్ట్ సంతకంగానే అంటే మొట్టమొదటి క్యాబినెట్లోనే ఐఆర్ ప్రకటించినారు. 27% ఐఆర్ ప్రకటించినారు. సో ఆ విధంగా తర్వాత పీఆర్సీలో కొంత కోవిడ్ వల్ల 23% పీఆర్సీ పెట్టినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఎంప్లాయీస్ అందరికీ కూడా ఒక హ్యాపీగా ఉండేటట్టుగా మొదట్లోనే ఐఆర్ ప్రకటించడం కానీ వారికి శాలరీస్ అన్నీ కూడా అలా ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఈ ప్రభుత్వం మొట్టమొదటిగా ఏం చెప్పారు, మొట్టమొదటిగా రాగానే ఇంకా బెటర్ ఐఆర్ ఇస్తామని చెప్పినారు, లేదా పీఆర్సీ ప్రకటిస్తామని చెప్పినారు. కానీ అందరూ కూడా ఎంప్లాయీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కనీసం 30% అయినా ఐఆర్ ప్రకటిస్తారు అని. ఇప్పుడు సంవత్సరం రోజులైంది, ఎక్కడ కూడా గత సంవత్సరంలో ఈ ఐఆర్ గురించి కానీ పీఆర్సీ గురించి కానీ ఎక్కడ కూడా మెన్షన్ చేయాలి. ఈ రోజు బడ్జెట్లో కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం దాని గురించి ఎక్కడైనా కూడా మెన్షన్ చేస్తారేమో, ఐఆర్ అన్నా ప్రకటిస్తారేమో, లేదా కనీసం పీఆర్సీకి సంబంధించి ఒక కమిటీ అయినా వేస్తారేమో. అంటే పీఆర్సీ ఉన్న కమిటీని కూడా రద్దు చేసినారు ఈ గవర్నమెంట్ రాగానే, కనీసం కొత్త కమిటీ అయినా వేస్తారా లేదా అనేది కూడా చూసాం. కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి ఎక్కడ కూడా ఒక చిన్న ఊరట కూడా వాళ్ళకి లభించకపోగా ఈరోజు ఎంప్లాయీస్ అంతా కూడా చాలా వరకు ఆతృతగా చూసినారు. వారందరినీ కూడా నిరుత్సాహపరచడం జరిగింది. అలానే ఎంప్లాయీస్ గురించి అయితే చెప్పనక్కర్లా. కొత్త ఎంప్లాయ్మెంట్ అంటే మెగా డిఎస్సీ అని చెప్పినారు. సుమారుగా 5 లక్షల మంది ఈ రోజు రోడ్డు మీద ఉన్నారు. అంటే వాళ్ళు ఏదో ప్రైవేట్ ఎంప్లాయీస్గా ఎక్కడో దగ్గర పని చేసుకుంటా ఉంటే వాటన్నింటినీ కూడా డ్రాప్ చేసుకొని ఈ కోచింగ్స్ పేరిట ఈరోజు సంవత్సరం నుంచి వాళ్ళు ప్రిపేర్ అవుతా వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. మరి అది కానీ ఇంకా మిగతా ఎంప్లాయ్మెంట్ ఎక్కడైనా కూడా జనరేట్ చేస్తామని కానీ ఎక్కడ కూడా దాని గురించి మెన్షన్ కూడా చేయని పరిస్థితి ఉంది. ఈ విధంగా ఎంప్లాయీస్ విషయంలో కానీ అన్ఎంప్లాయీస్ విషయంలో కానీ ఇప్పుడు అన్ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి 3,000 రూపాయల వాళ్ళకి నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పినారు. కనీసం అదైనా ఎక్కడ మెన్షన్ చేస్తారంటే అది కూడా చెప్పలేదు. కాబట్టి ఎంప్లాయీస్ అన్ఎంప్లాయీస్ విషయంలో తీవ్రంగా నిరాశపరిచింది ఈ బడ్జెట్. మరి అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్స్ కూడా ఆల్మోస్ట్ అన్ని పెండింగ్స్ ఉన్నాయి. అంటే ఈ గవర్నమెంట్కి రాకముందు 1 సంవత్సరం అంటే ఎప్పుడు కూడా 3 క్వార్టర్లు పెండింగ్ ఉంటాయి. సో వీళ్ళు రాకముందు ఒక 3 క్వార్టర్స్ పెండింగ్ ఉన్నాయి. దాన్ని చూస్తే ₹1 పే చేయాల. మళ్ళీ వీళ్ళు వచ్చిన తర్వాత ఈ 1 సంవత్సరంలో 1 క్వార్టర్ పే చేసినారు. అంటే ఇక్కడ ఒక 3 క్వార్టర్స్ పెండింగ్ ఉన్నాయి. అంటే ఎప్పుడు కూడా ఫీజు రియంబర్స్మెంట్ అన్నది 2 లేదా 3 క్వార్టర్స్ మాక్సిమం పెండింగ్స్ ఉంటాయి.